ఇంకా మనలోనే దాచుకుంటున్నాం. మనం పాపాన్ని దాచుకుంటున్నాం, చెడుతనాన్ని దాచుకుంటున్నాం, అతిక్రమాలను దాచుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం పాపాన్ని విడిచిపెట్టలేదు, చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, అతిక్రమాలు విడిచిపెట్టలేదు అని. ఇప్పుడైనా ఈ రాత్రి అయినా, ఈ మాటలు విన్నాకైనా దానిని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటావంట. హల్లెలూయా. నీవు ధన్యుడవైతావు. చూడండి, అక్కడ అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అంటే ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు. విడిచిపెట్టిన వారు వర్ధిల్లుతారంటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే లోపల దాచిపెట్టుకుంటే గనక వర్ధిల్లం. దేవుని కనికరాన్ని పొందుకోలేము. ఏం చేసుకుంటామండి పాపాన్ని లోపల పెట్టుకుని? ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు కలిగి, ఎప్పుడు కూడా ఈ అతిక్రమాలన్నిటినీ మన మనస్సుల్లోనే పెట్టుకుని ఏం సాధిస్తాం, ఏం సంపాదించుకుంటాం? లేదండి, అందరి మీద కోపంగా ఉంటే మనకేమైనా లాభం వస్తుందో? కేజీ బంగారం దొరుకుతుంది ఆఖరిని. అందరినీ కూడా చెడ్డగా చూసుకుంటూ, చెడ్డ ఆలోచన, అందరి మీద చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి?